ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరిచి క్షమించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024 సంవత్సరం మరి 4వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ చరణం. దేవుని సన్నిధిలో ఒక దినం గడపటం మరి 1000 దినముల కంటే మరి చాలా శ్రేష్టమని, చాలా మంచిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినము దేవుని బిడ్డలుగా మనందరం కూడా మరి ఎక్కడున్నప్పటికీ ఆయా మందిరంలోకి వెళ్ళి దేవుని మనసారా స్తుతించుకుని, దేవుని మనసారా కొనియాడి, దేవుడు మన జీవితాలు చేసినటువంటి మేలులు సాక్ష్యం చెప్పి మరి నీ స్వరాన్ని ప్రభు సందు పాటల ద్వారా దేవుని మహింపరిచి మరి దేవుని మాటలు విని మరి వారమంతా కూడా దేవుని ఆత్మను కలిగి దేవుని శక్తిని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ మందిర ఆవరణం గడపడం ఎంతో శ్రేష్టం. అలా గడుపుతున్నప్పుడు మేము వర్తిల్తామని కూడా రాయబడి ఉంది. ఈ దినము తండ్రి, మీరు ఈ ఆదివారం ఆరాధనలో దేవా ఇదిగో తండ్రి, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ నీ బిడ్డలు ప్రభావ వారి వారి మందిరాలకి వెళ్ళి నేను స్తుతించుకుని కృప దయచేయండి. దేవ సేవకులు, సేవకులండలు అందరినీ కూడా మీరు బలపరచండి. దేవా తండ్రి, నేను నీ బిడ్డలని వారిని అందరినీ కూడా బలపరిచి వారు వెళ్తున్న ప్రయాణాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఈరోజు నీ మందిరాల్లో తండ్రి ఆరాధన జరుగుతుండగా నీ బలమైనటువంటి అభిషేకం బిడ్డల మీద ఉంచండి. బలమైన కార్యాలు, బలమైనటువంటి నీ మాట ద్వారా బిడ్డలను బలపరచండి. వారు జరిగినటువంటి పనుల్లో తండ్రి సాక్ష్యం చెప్తుండగా మీరే బలపరచండి తండ్రి. నీకు వందనాలు. నా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. ఆయన ఎదిగో తండ్రి, రోగులను స్వస్థపరచండి తండ్రి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కేసు గొడవలు, కోర్టు గొడవలన్నీ కూడా కొట్టివేయండి. దేవ, ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది దయచేయండి. ప్రభావిక పాడిని పంటని మీరు ఆస్వాదించండి. చేపల చెరువులు, రైలు చెరువులు, అలాగే నేను వ్యవసాయ పంటలన్నింటినీ కూడా మీరు ఆస్వాదించండి తండ్రి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. నేను ప్రభావ చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ప్రభావ మరి ఇదిగో తండ్రి, ఎండ తీవ్రంగా ఉంటుంది. ప్రభా, ఉపాధి పనికి వెళ్తున్న బిడ్డలకి నేను ప్రభా మరి నేను చల్లదనం దయచేయండి, నీ నీడ దయచేయండి. ప్రభా యేసునికి స్తోత్రాలు. ప్రభా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. అందరినీ కూడా దీవించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.